హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు విడాకులు. ఇక కథలోకి వెళ్దాం. కార్తీక్ ట్రైన్లో బెర్త్ సీటుపై పడుకుని ఉన్నాడు. సడన్గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు. ఎదురుగా కూర్చుని ఉన్నది తన మాజీ భార్య. 3 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు వారిద్దరూ. 3 సంవత్సరాల తర్వాత తనని కార్తీక్ ఇప్పుడే ఫస్ట్ టైం కలిశాడు. తను చాలా నీరసంగా ఉంది. నార్మల్గా డ్రెస్ వేసుకుంది. మెడలో మంగళసూత్రం, కాళ్ళకి మెట్టెలు లేవు. ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా? తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దివ్య తనని చూడటం గమనించాడు. ఎంత విడాకులు తీసుకున్నా ఒకప్పుడు పరిచయస్తులమే కదా, ఆ పరిచయంతోనే మాట్లాడతాను అనుకున్నాడు. అందుకే తనని పలకరించాడు. దివ్య, ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను అంటూ జవాబిచ్చింది దివ్య. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కార్తీక్. అమ్మకి ఆరోగ్యం బాగోలేదని చూడటానికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంది దివ్య. కార్తీక్ కొంచెం మొహమాటంగా అన్నాడు. దివ్య, నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాడు. అడుగు అన్నది దివ్య. నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం ముందుగా నువ్వు చెప్పు అని అడిగింది దివ్య. లేదు అన్నట్టుగా తలూపాడు. దాంతో ఆ ఇద్దరూ చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు. వాళ్ళిద్దరూ నిశ్శబ్దాన్ని పోగొట్టాలి అన్నట్టుగా అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చాడు. అది చూసి కార్తీక్ దివ్యని ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు. వద్దు అన్నది. తీసుకొస్తావా? నీతో పాటు నేను కూడా తింటాను. అయినా నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు అని కార్తీక్ అనగానే తను చిన్నగా నవ్వింది. కానీ తన నవ్వు వెనక ఉన్న బాధని కూడా అర్థం చేసుకున్నాడు. 3 సంవత్సరాలు తనతో ఉన్నాడు. తను మనస్ఫూర్తిగా నవ్విందో, తన బాధని కన్నీళ్లతో దాచడానికి నవ్విందో ఇట్టే మనసుకి తెలిసిపోయింది. సరే తింటాను, కానీ డబ్బులు మాత్రం నేనే కడతాను అన్నది దివ్య. 2 ఐస్ క్రీంలు తెచ్చి ఒకటి కార్తీక్కి ఇచ్చి రెండోది తను తీసుకుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నెలకు 50,000 రూపాయలు వస్తుంది అన్నది దివ్య. మనం విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణం అడగలేదు. నీకు నేను 1,00,00,000 రూపాయలు ఇస్తానన్నాను. అలాగే అప్పుడే ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఈ రోజున జాబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వే ఒకరికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉండేదానివి అన్నాడు కార్తీక్. కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్విచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నా మనసుకు నేనే సమాధానం చెప్పుకోలేను. వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే బ్రతుకుతున్నాను అని నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంది అన్నది దివ్య. అప్పుడు కార్తీక్ అన్నాడు. నువ్వు చాలా మంచిదానివి, కల్లా కపటం లేని మనిషివి. కానీ నాకు ఈ విషయం మన విడాకులు వచ్చిన తర్వాతే అర్థమైంది. నువ్వు నమ్మవు. నేను ఇప్పుడు తాగటం, పేకాడటం మానేశాను. నేను చాలా మారిపోయాను. నాకున్న దురలవాటు, అవలక్షణాలు అన్నీ తొలగిపోయాయి అన్నాడు కార్తీక్. దివ్య అప్పుడు ఈ విధంగా అన్నది. ఇప్పుడు ఏం లాభం? నువ్వు అవన్నీ మానేసినా ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఇవన్నీ మానుకోమని. కానీ నువ్వు నా మాట వినలేదు. మీ ఆ ప్రవర్తన వల్ల నేను ఎప్పుడూ టెన్షన్తో ఉండేదాన్ని. ఆ కారణం వల్ల అబార్షన్ జరిగింది. అలా జరగకుండా ఉంటే ఇప్పుడు బిడ్డని ఆడిస్తూ సంతోషంగా ఉండేదాన్ని. పిల్లల మాట అనేసరికి కార్తీక్కి కూడా చాలా బాధగా అనిపించింది. ఒక్కసారిగా ఏడ్చేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు నేను ఎంత చెడ్డవాడినో అని. బంధాల పట్ల బాధ్యతతో ఉంటే ఇప్పుడు నేను అందరిలాగా భార్యాపిల్లలతో ఆనందంగా ఉండేవాడిని. అందరూ దూరమై ఏకాకిలా ఒంటరివాడినైపోయాను.
ఇప్పుడు అమ్మ కూడా లేదు. కళ్ళలో నీరు ఏరులా పారింది కార్తీక్కి. ఆ మాటలు విన్న దివ్య కంగారుగా అడిగింది. నేను వచ్చేటప్పుడు అత్తయ్య గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలాంటిది ఏం జరిగింది అని అడిగింది. అమ్మ రోజు నిన్ను గుర్తు చేసుకునేది. నాతో రోజూ చెప్పేది కోడల్ని ఇంటికి తీసుకురమ్మని. కానీ నేను అమ్మకి ఎలా చెప్పగలను? విడాకుల తర్వాత కోడలు అత్తగారింటికి రావడం జరగదు అని. నీపై బెంగతో అమ్మ కన్ను మూసింది అని చెప్పాడు కార్తీక్. అత్తగారు చనిపోయారని తెలిసి చాలా బాధపడింది దివ్య. అలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు దిగే స్టేషన్ వచ్చింది. కార్తీక్ అడిగాడు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నావని. ఈరోజు ఇక్కడే అమ్మ దగ్గరే ఉంటాను. రేపు ఉదయం రిటర్న్ అవుతాను. ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కేస్తాను అన్నది దివ్య ఆటో ఎక్కుతూ. ఆటో వెళ్ళిపోయినా సరే అటువైపే చూస్తూ ఉండిపోతాడు కార్తీక్. అక్కడ వారం రోజులు పని ఉన్న దివ్యతో పాటు ఉండటం కోసం ఆ వారం రోజుల పనిని క్యాన్సిల్ చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే 7 గంటలకే రైల్వే స్టేషన్కి వచ్చి దివ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దివ్య 9 గంటలకు స్టేషన్కి వచ్చింది. కార్తీక్ని చూసి అడిగింది, ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారేమో అనుకున్నాను అన్నది. ఇప్పుడు దివ్య అమ్మ ఆరోగ్యం బాగవటంతో చాలా సంతోషంగా ఉంది అంది కార్తీక్తో. సరే, ఇప్పుడు ట్రైన్ రావటానికి గంట టైం ఉందంట. అప్పటి వరకు వెళ్ళి సమోసాలు తిని వద్దాం. డబ్బులు మీరే ఇవ్వండి. అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అంది దివ్య నవ్వుతూ. ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. ఇంతలో ట్రైన్ వచ్చింది. వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది. అప్పుడే కార్తీక్ ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. కానీ ఎలా చెప్పాలో తెలియక తడబడుతున్నాడు. ఒకవేళ చెప్తే కాదంటుందేమో అని భయపడుతున్నాడు. కార్తీక్కి దివ్య చాలా అందంగా కనిపిస్తుంది. వాళ్ళ పుట్టింటి నుంచి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అప్పుడు కార్తీక్ అనుకున్నాడు, ఒకప్పుడు తను నా భార్య, నా జీవితంలో ఒక వెలుగులా ఉండేది. కానీ నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అన్న భావనతో బాధగా ఆలోచిస్తూ ఉన్న కార్తీక్ని, ఏమైంది అలా ఉన్నావు? ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకపోయినా స్నేహితులుగా అయినా మాట్లాడొచ్చు కదా, ఎందుకలా మౌనంగా ఉన్నావు అని దివ్య అడుగుతుంది. నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అన్నాడు కార్తీక్. అది విని ఒక్కసారిగా షాక్ అయింది దివ్య. మరి ఎందుకు నాతో పాటు ప్రయాణం చేయాలనిపించింది నీకు అని అడిగింది. కార్తీక్ అన్నాడు, నాకు నువ్వు కావాలి. జన్మ జన్మలకు నువ్వే కావాలి నాతో పాటు సుఖ సంతోషాలు పంచుకోవటానికి. అలా చెప్తున్న కార్తీక్ని చూస్తూ ఉండిపోయింది దివ్య. నేను చేసింది తప్పే. నువ్వు నాతో ఉన్నంతసేపు తెలుసుకోలేకపోయాను. నన్ను విడిచి వెళ్ళిపోయాక అర్థమైంది నాకు నా తప్పేంటో. నన్ను క్షమించు ప్లీజ్ అంటూ బతిమలాడాడు కార్తీక్. దివ్య సైలెంట్గా అలాగే చూస్తూ ఉండిపోయింది. కార్తీక్ దివ్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ప్లీజ్ దివ్య, నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడూ నీ దుఃఖానికి నేను కారణం కాను అంటున్న కార్తీక్ని చూసి దివ్య ఇలా అన్నది, మీరు నన్ను కూడా క్షమించండి. తప్పులన్నీ మీవే కాకపోవచ్చును, కానీ కొన్ని తప్పులు నావి ఉండవచ్చు. వాటన్నిటినీ పక్కన పెట్టి ఇక ఒంటరిగా జీవించడం ఇంతటితో సమాప్తం చేద్దాం. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా కలిసిమెలిసి జీవిద్దాం. మీరు కోరుకున్నట్టుగానే అంటూ చిరునవ్వు నవ్వింది దివ్య. నాకు తెలుసు నీకు ఎప్పుడైనా చాలా బాధ కలిగినప్పుడు చిరునవ్వుతో కప్పేస్తావు అని. ఆ కన్నీళ్లను ఆపకు దివ్య, అలా కారనివ్వు, మనసు తేలికపడుతుంది అని అన్నాడు కార్తీక్. అది విని దివ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీటి రూపంలో బయటపెట్టింది. అలా ఏడుస్తున్న దివ్యని పక్క సీటు వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ దివ్య వారెవరినీ పట్టించుకోకుండా కార్తీక్ని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఇప్పుడు దివ్య కార్తీక్ల జీవితం కొత్తగా ప్రారంభమైంది. ఇక కథ సమాప్తం.
చూసారు కదా ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఎప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి, లేదంటే బాధపడాల్సి వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.